బాలరాజు గారు వచ్చే ఎన్నికల్లో మీ బీఆర్ఎస్ గుర్తు లేకుండా చేస్తామన్నారు దావో సాక్షిగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. మీ పార్టీని 100 మీటర్ల లోతులో పాతి పెడతామంటున్నారు. ఇప్పుడు 100 గ్యారంటీలు అమలు చేయ, ఇప్పుడు 100 హామీలు ఇచ్చినారు, 420 హామీలు ఇచ్చినారు. 100 రోజులలో వాళ్ళు 6 గ్యారంటీ అమలు చేస్తున్నారు. 6 గ్యారంటీలు అమలు చేయలేకపోతే మమ్మల్ని 100 ఫీట్లు కాదు, వాళ్ళు 100 అడుగుల లోతులు దొక్కుతారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీని. 100 రోజులలో 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీని 100 అడుగుల లోతులో తెలంగాణలో ప్రజలు బొంద పెడతారు. వెంకట గారిని 99 దాకా చెప్తా ఉన్నాను, ఒకరు కాదు, 100 అడుగుల లోతున కాంగ్రెస్ పార్టీని బొంద పెడతారు. ఏం మాట్లాడుతారంటే పుష్పలీల గారు దొరకలేదా? నేను రేవంత్ ముఖ్యమంత్రి 50 లక్షల రూపాయలు పట్టుకొని స్టిఫెండ్ దగ్గర అడ్డంగా దొరికిన దొంగ వచ్చాట ఇవన్నీ ఇలాంటి మాటలు మాట్లాడితే జనాలు నచ్చరు నాయన. మంత్రి గారు అవి నచ్చరు, అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. మాట్లాడే రేవంత్ రెడ్డి ఏంది? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ముందు ముందానే మన కొమ్ములు మొలిచిన ముఖ్యమంత్రి అయ్యాడా? ప్రజల చేత ఎన్నుకోబడిన వాడు కోర్టు ఉంటది, అది చూసుకొని మాట్లాడు. అలా ఏంటి సింగిల్ సంబోధన చేసి మాట్లాడమేంటి? విద్యార్థుల పైకి ఉద్యమకారుల పైకి రైఫిల్ ఎక్కి పెట్టుకున్నవాడు చంద్రబాబు నాయుడు ఏజెంట్ వచ్చి ఇక్కడ ముఖ్యమంత్రి ఏం చేస్తాం? దౌర్భాగ్యం. బాబు పద్ధతి జనారంజక జనాలు మెచ్చుకునే మాటలు కావు, కొంచెం తగ్గించుకుని మాట్లాడితే బాగుంటది. నువ్వేదో ముఖ్యమంత్రి ఆ రకంగా మాట్లాడితే నీకేదైనా హైప్ వస్తుందని అనుకుంటే దీన్ని ఎవరు క్షమించరు ప్రజలు. అర్థమవుతుందా? ఒక మాట మర్యాద ఉండాలి, ఆ మర్యాద లేకుండా మాట్లాడడం అనేది ఎవరు సహించరు ఇక్కడ. అర్థమవుతుందా? ఎవరు పెట్టారు? మీరు బొందలో ఉన్నారు, ఆల్రెడీ చచ్చిపోయారు. చచ్చిపోయిన దిగుడు కాలం మళ్ళీ లేదు చదువుతారేంటి? మిమ్మల్ని ఆల్రెడీ లోపలేసి కుమ్మేసారు జనాలు. ఇంకా అర్థం పట్టుకొని ఏది పడుతుంది మీరు మాట్లాడొచ్చు, జైలు మాట్లాడొచ్చు. మాట్లాడినవా? ఎవరు మాట్లాడారు? ఇప్పుడు జనాలు చూసారు కదా, ఎవరు మాట్లాడుతున్నావు నువ్వు? చంద్రబాబు నాయుడు సంఘంలో మీరు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు మాట రిమోట్ కంట్రోల్ పెట్టుకొని మాట్లాడుతూ చెప్పాడా? చంద్రబాబు నాయుడుతో మాట్లాడుతున్నాడు, నువ్వు చూసావా? నువ్వు చూసావా? అటువంటి దౌర్భాగ్యం మాట్లాడుతున్నావు ఆయన. నువ్వు రాజకీయాల్లో ఇలా బాగితే పెద్ద లీడర్షిప్ అనుకోవడం కరెక్ట్ కాదు. సరిగ్గా మాట్లాడడం నేర్చుకొని ప్రజలకి మాట్లాడాలి. ప్రశ్నించే పద్ధతి కూడా ఇది కాదు. మిమ్మల్ని మాట్లాడుతున్నా మీరు మీ పట్ల గౌరవం ఉంది మాకు. ఎందుకంటే ఒక నికాసైనటువంటి మాజీ మంత్రిగా పనిచేసిరు, మహిళా నాయకురాలు. అట్లాగే మాట్లాడాలి. నన్ను ఒక్కదానే కాదు నైనా, రాజకీయంలో మన వయసుకు తగ్గట్టుగా పెద్దవాళ్ళు ఆ పోస్ట్ కు రెస్పెక్ట్ ఇవ్వండి. ముఖ్యమంత్రి అయినా ముఖ్యమంత్రి నచ్చకపోయినా ప్రజలు ఎన్నుకున్నారు. నువ్వు నేను కాదు కదమ్మా ఎన్నుకోండి. తప్పు తప్పు నువ్వు మాట్లాడి కాదండి. అతనే అంటున్నాడు కదా, 10 సంవత్సరాలు పరిపాలన చేసి పాపాలు చేసిన వాళ్ళనేమో వీళ్ళు ఏ కోసం అంత అవసరం రావట్లేదు. మేము 100 రోజుల పరిపాలనలో 100 ప్రామిసులు చేయకపోతే మనం 100 గజాల లోపల పాతి పెడతారంట. ఆల్రెడీ వీళ్ళని పాతి పెట్టేసిన వాళ్ళు మాట్లాడుతుంటే ఎవరు వింటారండి? ప్రజలు ఏమంటున్నారు? నిన్న మొన్న రాలేదు, తెల్లారి 2 రోజులకు 3 రోజుల నుంచి స్టార్ట్ చేస్తారు. ఎప్పుడు ఇస్తారని. మరి ఇప్పుడు మీ దగ్గర ఉన్నాయని కక్కించొద్దు, మేము ఊరికనే వదిలిపెడతామా? అందరినీ కట్టిస్తాము, అందరినీ వదిలిపెట్టే ప్రశ్న లేదనేది రేవంత్ రెడ్డి గారు అన్నమాట. మేమందరం కూడా అదే కాదు, ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు. ఇప్పుడు ఇన్ని డబ్బులు ఇన్ని రకాలు వృధా చేస్తే ప్రజలు ఊరుకుంటారా ప్రశ్నించకుండా? సిట్టింగ్ జడ్జ్ చేయండి. ఎందుకు మాట్లాడుతున్నారు? సిట్టింగ్ జడ్జ్ ఎప్పుడు ఏం చేయాలని మీరు చలాలి అవసరం లేదు, మీరు ఇవ్వనవసరం లేదు. ఇప్పుడే లేచి ఇప్పుడే ఒక పక్కన బీజేపీ గెలిస్తే ఒక రకంగా గెలవకుండా మీరు ముగ్గురు ఎంఐఎం మీరు కేసీఆర్ 3 పార్టీలు కలిసి తోకలుండి ఇప్పుడు ఓడిపోగానే సెంటర్ మార్చేసిండ్రు. బీజేపీ వాళ్ళ స్టైల్ వేరైపోయింది. బీజేపీ కిషన్ రెడ్డి మాట్లాడుతారు, నవ్వు వచ్చింది నాకు. ఓ మంత్రి ఉండి ఇప్పటి వరకు మీరు ఎందుకు ఏసీబీకి పంపించారు, సిబిఐకి పంపించలేదని అడుగుతున్నాడు. మరి ఈ విధంగా నిద్రపోయినా రైలు నిద్రపోలేదు. సిబిఐ ఎంక్వైరీ మేము అధికారంలోకి రాగానే వేస్తానని చెప్పింది రేవంత్ రెడ్డి గారు. అరే నాయనా తండ్రి, నువ్వు 10 ఏళ్ళు తెలంగాణలో 10 ఏళ్ళు ఇన్ని రోజులు చేసి ప్రజలకు నిరుద్యోగ సమస్య తీర్చినారా తమ్ముడు? ఎందుకు మరి మిమ్మల్ని పొందు పెట్టలేదు అని ఎవరు ఎందుకు అడగట్లేదు? రేవంత్ రెడ్డికి మీరు 2018-19లో
2021లో దాంట్లో అవినీతి జరిగిందని చెప్పారు. 2021లో అవినీతి జరిగింది, సిబిఐ ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి తెలిసి ఈ యొక్క కేసీఆర్ గారు సిబిఐకి రాష్ట్రంలో అవినీతి ఇవ్వలేదు, రాష్ట్రంలో అనుమతి ఇవ్వలేదు. కొంచెం ఆగండి చెప్పండి. ఒక దిక్కు మీరు ఏంటి అర్థం కాని పరిస్థితి. నేనేమంటున్నా, నాకు అవకాశం ఇచ్చారు, మీరు 100 రోజుల పరిపాలన అన్నారు, నాకు అవకాశం ఇచ్చారు మనము అర్థం చేసుకున్నారు. మీరు ఎన్ని తప్పులు చేసినారు, ఎన్ని దోచుకొని తిన్నారు, వాళ్ళు ఏం జరిగిందని చూసి ఒక్క సెకండ్ ప్లీజ్. చెప్పదలుచుకున్నానంటే 2019లో